ప్రతి గ్రామ పంచాయతీపై కాంగ్రెస్ జెండా ఎగిరేలా నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని కొల్చారంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ అన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలోని షేక్ షాబుద్దీన్ దర్గా ఆవరణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ ఆదేశానుసారం ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని, ఈ విషయం ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించాలన్నారు. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు డబుల్ బెడ్రూమ్ ఒక్కటి కూడా ఇవ్వలేదని, అలాగే బీఆర్ఎస్ నాయకులే ప్రభుత్వ పథకాలు పంచుకున్నారన్నారు. ఈ విషయాన్ని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించి విజయదుందుబి మోగించాలన్నారు. కార్యకర్తలు చాయ్ నీళ్లు తాగైనా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా అన్ని కుల గ్రామ నాయకులు గెలుపు గుర్రాలను ఎంపిక చేసుకోవాలన్నారు. అప్పచిపల్లి గ్రామం నుంచి గజని వెంకట్ గౌడ్, కొంగోడు గ్రామం నుంచి బందెల సామిల్, తుక్కాపూర్ గ్రామం నుంచి శివప్ప గారి శ్రీశైలం, పైతర గ్రామం నుంచి ఏలుగారి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించారు. సమావేశంలో మాజీ వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, సొసైటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి, సీనియర్ నాయకులు ఏలుగారి శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, బండి రమేష్, విజయ్ గౌడ్, బందెల సామిల్, బండి మల్లేష్, మన్నె కిష్టయ్య, జనార్దన్ రెడ్డి, ఆది నాగేశ్వరరావు, జోగిపేట విఠల్, నర్సింహులు, గోండా కృష్ణ, శ్రీశైలం, మన్నె శ్రీనివాస్, భూమయ్య, రమేష్, నాయని, లక్ష్మయ్య, చిన్న రాయప్ప, యేసురాజ్, అశోక్, లంబాడి పాండు, సుధాకర్, దుర్గేష్ గౌడ్, రవీందర్ గౌడ్, కంచెల నాగరాజ్, తుడుం రామకృష్ణ, సిద్దప్ప, కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ సందర్భంగా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ప్రతి 21 గ్రామాల నుంచి చేసినటువంటి మంచి కార్యకర్తలు అందరూ ఉన్నాం. ప్రతి గ్రామం నుంచి ఇప్పుడు కాంగ్రెస్ జెండా ఎగరాలని అందరం కుతూహలంగా ఉండాలి. అందరినీ కష్టపడి గెలిపించుకోవాలి. అందరి బాధ్యత మన మీద ఉన్నది. ఎటువంటి కష్టాలున్న కార్యకర్తలు ఏంటంటే కొంచెం ఏమి చేస్తలేరు అనేది ఒకటి ప్రజలలో ఉన్నది. అన్నీ చేస్తున్నాడు, కాకపోతే కొద్దిగా వెనక ముందు నడుస్తున్నది. కాకపోతే ఒక్కొక్క విలేజ్లో ఇప్పటి వరకు ఒక ఇల్లు లేవు 10 ఏళ్ళ నుంచి. ఈ రీసెంట్గా చూస్తున్నాం, 1-2 ఏళ్ళ నుంచి కొంచెం ఇల్లు ప్రారంభమైనవి. ప్రతి విలేజ్లో కొద్ది ఒక పని కడుతున్నారు. మా ఊళ్ళో ఒక ఇల్లు మొన్న ప్రారంభం రాజన్నతో చేయించినాం, స్లాబ్ పడ్డది, కంప్లీట్ బిల్ కూడా వచ్చేసింది. ప్రతి విలేజ్లో నిరుత్సాహపడకుండా అందరం కష్టపడి ఈ ప్రయత్నం చేస్తేనే ప్రతి విలేజ్లో మన సర్పంచులు గెలుస్తారు. కాబట్టి అందరం సహనంతో ముందుకు పోదామని కోరుకుంటున్నాను. మీరు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ మనం 3 విడతలు ఉన్నాం మన మండలు. కాబట్టి మనం చేసేది ఏంది, ప్రతి విలేజ్లో మన సర్పంచ్ ఉండాలి. మన ప్రతి గ్రామ పంచాయతీలో మన కాంగ్రెస్ సర్పంచ్ ఉండాలనే ఉద్దేశంతో మీకు అది అందరం ధైర్యం ఒకరికొకరం సహకరించుకొని ప్రతి విలేజ్లో కోఆర్డినేట్ తోటి ప్రతి విలేజ్లో మన సర్పంచ్ని గెలిపించాలి. అదేవిధంగా మనకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత మంచిగా పనిచేస్తుంది అనేది మన ప్రజలకు వివరిస్తూ ఇంద్రమిల్లు ఉన్నాయి. మొన్నటికి మొన్న చీరల పంపిణీ కూడా, మంచి చీరల పంపిణీ కూడా చేశారు. అందరికి కూడా ఇస్తారు. చీరల కాడ చాలా మంది అపోహ ఏమంటే ఇది గ్రూప్స్లనే ఉన్నారు అలాగే ఇస్తారని అన్నారు. అది ఏం లేదు. 19 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్లకు మనం చీర ఇవ్వచ్చు. అదేవిధంగా అన్ని స్కీమ్స్ ఇంతకుముందు అందరు చెప్పారు కదా పెద్దలు, ఆ స్కీమ్లో ప్రతి ఒక్కసారి మనము మళ్ళీ పబ్లిక్లో ఊర్లో కూడా గవర్నమెంట్ 3 సంవత్సరాలు ఉంటుంది. మన ద్వారానే ఏ పని అవుతుంది, డెవలప్మెంట్ చేయాలన్నా అవుతుంది, వ్యక్తిగత పనులు చేయాలన్నా మనతోనే అవుతుంది. అదే వివరించి దాంతో మనం ఓట్లను పొంది మన సర్పంచ్లను తీసుకొచ్చుకోవాలని మన ఒక ఉద్దేశం. ఇక సమయం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. బోనస్ ఇచ్చిండు, గుర్తుందా అందరికి? ఇంకొక చిన్న రైతైనా పెద్ద రైతైనా కమ్సే కమ్ ఊరికి 4.5 నుంచి 5 లక్షల వరకు బోనస్ పడ్డది. వర్షాకాలం బోనస్ పడ్డది. ఇది ఒక మంచి ప్రోగ్రామ్. అది కూడా మనం రైతుల పట్ల చెప్పుకోవడానికి ఒక వీలుంది. మరియు ఆ రోజు ఒక ఊరికి కరెంటు బిల్లు ఎంత వస్తుండే, చిన్న ఊరికి 1,50,000, 2 లక్షలు, పెద్ద ఊరికి 3 లక్షలు, 4 లక్షలు బిల్లు కడుతుంటే ఈరోజు మనం దాన్ని 50%లోనే కట్టేస్తున్నాం. అంటే నెలకు 1 లక్ష రూపాయలు మనకు సబ్సిడీ రూపంలో మహిళలకు ఉచిత కరెంటు రూపంలో వస్తుందా లేదా? ఒక సంవత్సరానికి 1 లక్ష రూపాయలు అంటే ఈరోజు 24 లక్షల రూపాయలు అందింది మనకి సంక్షేమ కార్యక్రమంలో. ఆ విధంగా పోతే మనం చెప్పుకోవడానికి 70-80 లిస్ట్ ఉంది. ఇప్పుడు మనం ప్రతిదీ కూడా మనం చెప్పుకోవడానికి ధైర్యంగా ఉండాలి. 100% మనం విలేజ్లలో సీఎంఆర్ఎఫ్ చాలా మందికి లబ్ధిదారులకు ఇచ్చిన పెట్టుకున్న వాళ్ళం. అవి కూడా మీరు ఒక లిస్ట్ నేను ప్రతి ఊరు నుంచి ఎంతెంత మందికి ఎప్పుడు ఇచ్చినాం అనేది మీ ఊరు గ్రామ అధ్యక్షుడికి ఇచ్చేస్తాను. నేను ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినా, రేషన్ కార్డులు ఎంతమంది కొత్త ఇచ్చినా, పాత ఎంతమంది అవి కూడా లిస్ట్ ఇస్తాం మీకు. మనం గ్రామంలో రైతు రుణమాఫీ కూడా మీకు ఇస్తాను. కళ్యాణ లక్ష్మి మన ఈ 2 ఏళ్లలో మనం ఏ ఊర్లో ఏ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చినాం ఆ లిస్ట్ అవుట్ చేసి ప్రతి
రావరా కంపల్సరీ మనం విస్తృతంగా ప్రచారం చేయాలి. ఒక ఇంటి దగ్గరికి పోతాం, ఆ లిస్టులో పేరు చూస్తాం. నిన్న 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డు రాలే, వాళ్ళ పిల్లలే నడుస్తారు. బరాబర్ రేషన్ కార్డు ఇచ్చినాం, సన్నబై చేస్తున్నాం, దర్జాగా చెప్పాలి. ఈసారి మాకు ఓటేయండి, మళ్ళీ ఇంకా మేము వేరే పథకాలు ఈ కొనసాగిస్తూ మా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరి ముందుకు పోతామని చెప్తూ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సమన్వయంతో, మెయిన్ సమన్వయం, అపోహలు పోకుండా అంత స్నేహభావంగా ఎట్లయితే ఈ 18 ఏళ్ళు కష్టపడ్డామే గవర్నమెంట్ లేనప్పుడు, ఇప్పుడు గవర్నమెంట్. మన మండలంలో 21 గ్రామ పంచాయతీల్లో ప్రతి సర్పంచ్ ఇప్పుడు గెలిచే అవకాశాలు మెండుగా, కానీ టీఆర్ఎస్ కార్యకర్తలు మీదికి ఏదైనా సమస్యలు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. ఎలాంటి సమస్య తెచ్చినా కానీ మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ గారికి మనం తెలియజేయచ్చు. వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే, ఇప్పుడు ఇది రాలేదు అది రాలేదు, మనం గెలిచే ప్రయత్నం చేస్తుంటాం, వాళ్ళేమో మనను ఉల్టా ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. ఎవ్వరు ఏడా టెంప్ట్ కాకుండా మనం ఎట్లయినా గెలుస్తున్నాం. కొత్త సంసారం వచ్చినప్పుడు ఒక సంవత్సరం ఎట్లయినా కింద మీద ఏర్పడ సంసారం లెక్కుంటే, రెండో సంవత్సరం నుంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది బాగా మూవ్మెంట్ వచ్చి ముందుకు సాగుతుంది. కాబట్టి ఇందిరమ్మ ఇళ్లలో కూడా వాళ్ళకి డైజెషన్ అయితే లేదు, పెన్షన్లో డైజెషన్ అయితే లేదు, సన్న బియ్యంలో డైజెషన్ అయితే లేదు, సన్న ఒడ్లకు వచ్చే బోనస్ పైసలు డైజెషన్ అయితే లేదు. ఒడ్లు పోవాలనుకుంటే ఇంతకుముందు లైన్ కట్టాల్సి వస్తుండే, లారీకి మనం పరిశీలించి తెచ్చుకుంటుండే, లారీకి అదనంగా కిరాయి కట్టి తెచ్చుకుంటుండే. ఇప్పుడు ప్రతి ఊళ్ళో కూడా ఒక 10 లారీలు వచ్చి వరుసగా నిలబడుతున్నాయి. అంటే దాని మార్పు వచ్చింది. ఒక సంవత్సరం ఇబ్బంది కావచ్చు, కానీ ఇప్పుడు మార్పు వచ్చింది. ఏది కూడా ముందు కూడా వచ్చే 5 సంవత్సరాల్లో కూడా మన గవర్నమెంటే వస్తుంది. ఈ 3 సంవత్సరాలు ఇది కాక మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు, 8 సంవత్సరాల్లో మనమే కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన మీద ఉన్న బాధ్యత ఏంటంటే, ప్రతి విలేజ్లోనూ ఉన్న ప్రతి వార్డు గెలవాలి, ప్రతి సర్పంచ్ గెలవాలి, ప్రతి ఉప సర్పంచ్ కూడా మనమే గెలుచుకునే ప్రయత్నం చేయాలి. కొన్ని ఊళ్ళలో ఎవరైనా ఏకగ్రీవం చేసుకోవాలనుకుంటే మాత్రం మన పార్టీకి ఫేవర్గా ఉంటేనే మనం ఒప్పుకోవాలి. మన పార్టీకి ఫేవర్గా లేకపోతే ఒప్పుకునే పరిస్థితి లేదు. మనం రూలింగ్లో ఉన్నాం కాబట్టి ఇటు అంశాన్ని అందరు గ్రహించి ఎవరితోని ఎక్కువ కాంట్రవర్సీ లొల్లిలు కాకుండా, లొల్లి చేయాలని ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ అలాంటి ఏది ఉన్నా మనం సమన్వయంతో తిప్పి కొడుతూ మనం వాళ్ళ ఓటు కొట్టినా పడి మన కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకుందాం. ఒక యజ్ఞం చేసేటప్పుడు రాక్షసులు వచ్చి ఏమో చేస్తుంటాయి, ఇది కూడా అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరు సమన్వయంతో ముందుకు పోయి ఏ సమస్య ఉన్నా మనం మండల పార్టీకి తెలియజేస్తే అట్లాంటి సమస్యను తేల్చేయడానికి వీళ్ళు సిద్ధంగానే ఉంటారు. కాబట్టి మనం అందరము సమన్వయంతో ముందుకు పోయి మండలాన్ని ముందంజలో నడిపించాలని మీ అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండల పార్టీకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.